ఆంధ్ర ప్రాంతం ఇక్కడ కలపబడింది తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి ఆంధ్ర అనేది భాషా పదమైతే, ఆంధ్ర అనేది ప్రాంతీయానికి సంబంధించిన పదమైతే, ఆంధ్ర ఒక భాషా పదమైతే వాళ్ళది ఆంధ్ర భాష అవుతది. మాది తెలుగు భాష అయితది. మీది ఆంధ్రం, మాది తెలుగు అని తెలంగాణ ఉద్యమ కాలంలో కవిత్వం గూడా రాసినటువంటి సందర్భాలున్నాయి. ఎందుకని చెప్తున్నానంటే ఇయాల తెలుగు భాష తెలంగాణకు సంబంధించినటువంటి భాష. ఇప్పుడు మనకు జాతీయ స్థాయిలో సినిమాలకు కొన్ని రకాల అవార్డ్స్ వస్తుంటాయి. ప్రాంతీయ భాషా చిత్రాలని అవార్డ్స్ ఇస్తా ఉంటాం. సో, అట్లా ప్రాంతీయ భాష అన్నప్పుడు తెలుగు భాషతోని 2 రాష్ట్రాలుంటే మనకు మళ్ళీ గూడా జాతీయ స్థాయిలో అన్యాయమే జరిగేటువంటి అవకాశం ఉన్నది గాబట్టి, వాళ్ళు ఆంధ్ర అనేది భాష అని వాళ్ళే జెప్పిర్రు. ఆంధ్ర భాషా నిలయము, ఆంధ్ర మహాసభలు, ఆంధ్ర భాష ఇట్లాంటివి ఆంధ్ర అనేది భాషకు సంబంధించినయినప్పుడు, మీది ఆంధ్ర భాష అయితది, మాది తెలంగాణ భాష అయితది. కాబట్టి అంటే ఆ దిశగా గూడా భాషా పండితులు, భాషా శాస్త్రవేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇయాల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం అన్నిటిని దేని దానికి మనం విభజించుకుంటూ మనం ప్రత్యేకంగా నిలబడ్డాం ఇయాల. 29 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రత్యేకంగా నిలబడ్డాం కాబట్టి, ఖచ్చితంగా మనం ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇంత మంచి పాటలు అప్పుడు మీరు క్యాసెట్‌ల రూపకంగా ప్రజలకిచ్చిర్రు, ప్రజలకందించిండ్రు. ఇప్పుడు అంటే ఈ జనరేషన్‌ల యూట్యూబ్ అని, సోషల్ మీడియా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పాటల్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకి ఇవ్వాలి అని చెప్పేసి మీరు అనుకోలేదా అన్న? ఖచ్చితంగా మంచి ప్రశ్న. ఎందుకంటే, ఇయాల యూట్యూబ్ ఛానెల్స్ పెరిగిపోయినటువంటి సందర్భంలో, జానపదాలని ఎవరికి వారు వాళ్ళ సొంత పేర్లతోని రికార్డ్ చేసి భద్రపరుచుకుంటున్నారు. మరి కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు పాడినటువంటి పాటల్ని అట్లా వాళ్ళు గనక మేము రాసిన ఈ పాట, మాది ఈ పాట అనుకుంటే అది మన దాకా వచ్చేది కాదది. సో, ఇయాల చాలా పాటలు అసలు యూట్యూబ్ ఛానెల్స్‌లో వచ్చేటువంటి అనేక జానపదం అంటేనే ఇక్కడ ఒక రకమైనటువంటి రాగం పాడుకున్నప్పుడు, ఇంకొక ప్రాంతానికి పోయినప్పుడు దానికి ట్యూన్ మారుతది. పదాలు చేరుతా ఉంటాయి. అట్లా వచ్చినటువంటి 'సారంగ దర్యా' గాని మనం మొన్న చూసినటువంటి వివాదం జరిగినటువంటి పాట అవును. 'సారంగ దర్యా' పాట గాని. అంటే ఏదైనా సరే అంటే ఎవరికి వాళ్ళు సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే కరెక్ట్ కాదది. ఇయాల జానపదాలు ఆహ్, అంటే ముఖ్యంగా ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ తర్వాత సంగీత అకాడమీ ఇట్లాంటివి ఏర్పాటు చేసినప్పుడు, ఆ పాటల్ని ఏవి జానపదాలు వాటిని ప్రత్యేకంగా ముద్రించాలి. వాటిని ప్రత్యేకంగా రికార్డ్ చేయాలి. అంటే ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోకపోతే మాత్రం జానపదాలు అంతరించిపోతాయి. ఓకే అన్న.